బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన సినిమా పెద్ది. ఈ సినిమా జూన్ 4వ తారీఖున థియేటర్లోకి అయితే రాబోతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 20 రోజుల సమయం ఉందనుకోండి. సో ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ అయితే మొదలు కావడం జరిగింది. సో నార్త్ అమెరికాకి సంబంధించి ఈ సమయం వరకు నేను వీడియో అప్లోడ్ చేసిన సమయం వరకు నార్త్ అమెరికాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ ట్రైలర్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే సినిమాకి సంబంధించి నిడివికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే మీకు ఆల్రెడీ thumbnail లో కనిపించే ఉంటుంది, చిరంజీవి గారు ఈ సినిమాలో నటిస్తున్నారా, దానికి సంబంధించి ఒక లీక్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా ఏంటంటే మనము నార్త్ అమెరికాకి సంబంధించి పెద్ద సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మిగతా పెద్ద మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టి అయితే వీడియోని కంటిన్యూ చేయండి. సో ఏదైతే ఈ సినిమా ఉందో ఈ సినిమా బుకింగ్స్ వరకు నేను ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి నార్త్ అమెరికా నుంచి బుకింగ్స్ రూపంలో దాదాపుగా $2,65,000 అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా $2,22,00,000 నార్త్ అమెరికా నుంచి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 20 రోజుల సమయం ఆల్మోస్ట్గా ఉందనుకోండి. ఇక ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ఓవరాల్గా షోస్ వచ్చేసి 1350 షోస్ ఉన్నాయి పెద్ద సినిమాకి. ఈ 1350 షోస్ ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 10,650 టికెట్లను సోల్డ్ చేయడం జరిగింది. మళ్ళీ వినండి, 1350 షోస్. ఈ షోస్ ద్వారా దాదాపుగా నార్త్ అమెరికాలో 10,650 టికెట్లను ఇప్పటి వరకు పెద్దకి సంబంధించి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పటి వరకు $2,22,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకు 18వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ బుకింగ్స్ అనేది ఇంకా పుష్ అందుకునే అవకాశం ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిన విత్ ఇన్ 48 అవర్స్లో ఇది 1 మిలియన్ కూడా అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి నిడివి గురించి మాట్లాడుకుందాం. అయితే కొన్ని సోర్సెస్లో ఈ సినిమాకి సంబంధించి నిడివి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ సినిమా అంటే చాలా పెద్దగా ఉండబోతుంది. ఏ విధంగా ఎనిమల్ మూవీ చాలా లార్జ్గా ఉండడం జరిగిందో, పుష్ప 2 సినిమా, దురంధర్ సినిమా చాలా లార్జ్గా ఉండడం జరిగిందో, ఆ విధంగా చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు కాబట్టి బుచ్చిబాబు రామ్ చరణ్ గారి ఎలివేషన్ని, ఈ కథని ఓవరాల్గా ముందుకు తీసుకెళ్ళడానికి దాదాపుగా 3 గంటల 10 నిమిషాలు తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే సినిమా నిడిపి దాదాపుగా 3 గంటల 10 నిమిషాలు ఉండే అవకాశం ఉందంట. సో రీసెంట్గా కొన్ని సోర్సెస్లో 2 గంటల 50 నిమిషాలని వినిపించింది. కానీ ఇప్పుడు కొన్ని సోర్సెస్లో 3 గంటల 10 నిమిషాలు అయితే వినిపిస్తుంది. సో ఓవరాల్గా ఏదైనా ఉన్నా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తిరిగి స్క్రీన్ పైన అలాంటి ఓల్డ్ వైబ్లో రామ్ చరణ్ గారిని రంగస్థలం లాంటి వైబ్లో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 3 గంటలు కాదు, 3 గంటల 50 నిమిషాలైనా ఈజీగా థియేటర్లో కూర్చోగలుగుతారు. ఎందుకంటే బుచ్చిబాబు అలాంటి మ్యాజిక్ చేస్తాడు, రామ్ చరణ్ అలాంటి యాక్టింగ్ చేస్తాడు, అలాగే మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో అలాంటి స్వరాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి కాంబినేషన్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇది ట్రైలర్ మన మూవీకి సంబంధించి దాదాపుగా 3 గంటల 10 నిమిషాలు నిడివి ఉండే అవకాశం ఉందని చెప్పి కొన్ని సోర్సెస్లో వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ట్రైలర్ ఉందో ట్రైలర్ దాదాపుగా 3 నిమిషాలు ఉండబోతుంది. 3 నిమిషాలు ఉండబోతుంది. ఈ మాట చెప్పింది ఎవరంటే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే పేపర్ లీక్ చేయడం జరిగింది. సో మీకు thumbnail చూసారు కదా. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో ఉండే ఒక లీక్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఒక 1-2 గంటల ముందు, ఆల్మోస్ట్ 1-2 గంటల ముందు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముందు చిరంజీవి గారు పెద్ద సినిమాకి సంబంధించి ట్రైలర్ని చూడడం జరిగింది. ఆయనే స్వయంగా ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆయన తెలియజేయడం జరిగింది, పెద్ద సినిమాకి సంబంధించి నేను ట్రైలర్ చూస్తానని చెప్పి. మీకు పైన స్క్రీన్లో వేస్తున్నాను, మీరు చూడండి. చిరంజీవి గారు ఏం ట్వీట్ చేస్తారో మనం ఒకసారి చూసుకున్నట్టయితే, పెద్ద ట్రైలర్ చూశాను, చిరంజీవి గారు చెప్తున్నారు, జస్ట్ వావ్ ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు. 3 నిమిషాలు ఆయనే లీక్ ఇవ్వడం జరిగింది. 3 నిమిషాల ట్రైలర్ ఉండబోతుంది. ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని చెప్పి చిరంజీవి గారు కాంప్లిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చరణ్, బుచ్చి, రేమన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు, కలిసి మాత్రం రఫ్ ఆడించేశారు. సో ఆయన డైలాగ్తో ఆయన రఫ్ ఆడించారు అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా చిరంజీవి గారి, అలా ఒక డైలాగ్ని అయితే ఆయన యూజ్ చేయడం జరిగింది. అలాగే సెల్యూట్ షూట్ చేయడం జరిగింది. ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికే ఎక్కువ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అంటే ఏంటి అదొక్కటి తెలియాలి. ఎమోషన్ తెలుసు, ఎలివేషన్ తెలుసు, బట్ మ్యాడ్నెస్ అంటే ఏంటి అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్నట్టు చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి. మీరందరూ నేను ఆడనని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్, క్లాప్స్ కొట్టి సారీ బుచ్చిబాబు చూసాక కంట్రోల్ తప్ప అని చెప్పి ఆయన ఒక చిన్న లీక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే చిరంజీవి గారు ఈ సినిమాలో ఉన్నారా, ఏదైనా ఆడాను అని చెప్పి ఇక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది.
మీరందరూ నేను ఆడనని అనుకుంటున్నారు, కానీ నేను పోరాడను అని చెప్పి చిరంజీవి గారు ఒక లీక్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దానికి మీనింగ్ ఏంటి అనేది తెలియదు. మరియు చిరంజీవి గారు ఈ సినిమాలో ఏదైనా పాత్రలో కనిపించడం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్లో ఆయన ఇంకేమైనా చేశారా ఏంటి ఓవరాల్గా తెలియదు. కానీ చిరంజీవి గారు ఒక లీక్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్గా చిరంజీవి గారికి అలవాటు అనుకోండి, ఆయన ఫంక్షన్లో కూడా ఆయన సినిమాలకు సంబంధించి తెలియకుండానే లీక్స్ ఇచ్చేస్తుంటారు. సో అలాగే ఈ సినిమాకి సంబంధించి కూడా ఆయన ఒక లీక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే, నేను పోరాడాను సార్, మీరందరూ నేను ఆడనని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్ అని చెప్పి లీక్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఆయన ఏంటంటే చిరంజీవి గారు చాలా జాయిల్గా ఉంటారు కాబట్టి ఆయన నిజం చెప్పారా లేకపోతే మామూలుగా చిన్నగా ఫన్నీగా జోక్ చేశారా అని తెలియదు. కానీ ఒకవేళ పెద్ద మూవీలో చిరంజీవి గారు కనిపిస్తే ఇంకా అది ప్లస్ పాయింటే అవుతుంది. చిరంజీవి గారు ఏదైనా చిన్న కెమెరా రూపంలో కనిపించినా సరే. ఓవరాల్గా ఇదనమాట పెద్ద మూవీకి సంబంధించి నార్త్ అమెరికాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఈ సమయం వరకు, వీడియో అప్లోడ్ చేసే సమయం వరకు దాదాపుగా 2,22,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నిడివి వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు కానీ 3 గంటల 10 నిమిషాలు కానీ ఉండే అవకాశం ఉంది. ఫ్రెష్గా అనిపిస్తున్న టైం అయితే 3 గంటల 10 నిమిషాలు. ఇక ఓవరాల్గా చిరంజీవి గారి సినిమాలో ఉండే అవకాశం ఉందా లేదా, ఆయన చెప్పిన దానికి మీనింగ్ ఏంటి, నేను పోరాడాను సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి దానికి మీనింగ్ ఏంటి అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.